ఒకప్పుడు ఎవరు ఏ సినిమా తీసినా, ఎటువంటి సినిమా తీసినా, ఎంత బాగా తీసినా ఏకిపారేసే విమర్శకులు ఉండేవారు. హాలీవుడ్లోనూ అట్లే ఏ భాషా పరిశ్రమలోనైనా కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. హాలీవుడ్లో ఒక డైరెక్టరు విమర్శకుడిగా ఉండేటప్పుడు ప్రతి సినిమాని ఏకిపారేస్తూ ఉంటే, సరేనయ్యా మేము ఏ సినిమా తీసినా ఏకిపారేస్తున్నావు, నువ్వే ఒక సినిమా తీద్దురా అని పిలిచారంట. ఓ దానికే ఉంది, వస్తాను తీస్తానని చెప్పి బైసికిల్ థీవ్స్ అని ఒక సినిమాని టోటల్గా అవుట్డోర్ యూనిట్లోనే తీశాడంట. అంతవరకు హాలీవుడ్ వాళ్ళు మొత్తం స్టూడియోలోనే తీసేవాళ్ళు. ఈ సినిమా రిలీజ్ అవుతానే హిట్ అయిన విధానం చూస్తానే అందరూ ఆశ్చర్యపోయారంట. అతను విమర్శకుడే కాదు, సద్విమర్శకుడు కాబట్టి ఆయన గొప్ప డైరెక్టర్గా బైసికిల్ తీయగలిగారని ఆ రోజుల్లో ఒకటే పొగడ్తలు. అలా మన తెలుగులో కూడా పాత రోజుల్లో కమలాకర కామేశ్వరరావు సినిమా పత్రికల్లో జర్నలిస్ట్గా రాస్తూ ప్రతి సినిమాను విమర్శించేవాడట. అట్లే ఆయన కూడా విజయవాహిని వాళ్ళు ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళు పిలిచి, ఏమయ్యా ఇలా ప్రతి దాన్ని విమర్శిస్తున్నావు, నీవు ఒక సినిమా తీస్తురా అని చెప్పేసి పిలిస్తే ఈయన పోయి అలా ఒక సినిమా తీసి డైరెక్ట్ అయిపోయాడంట కమలాకర కామేశ్వరరావు. అంటే విమర్శ చేసేవాళ్ళంతా అట్లా సినిమాలు తీసేస్తారని కాదు, కానీ సద్విమర్శ చేసేవాడు సినిమా తీసేదానికి అవకాశం ఉంటుందనే ఉదాహరణకి ఇంగ్లీష్లో బైసికిల్ థీవ్స్ డైరెక్టరు, తెలుగులో కమలాకర కామేశ్వరరావుని చెప్పుకోవచ్చు.